9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నా పేరు మౌనిక. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కందుపరిచిన 6 గ్యారెంటీలను ప్రజలకు చెన్నాజీపేట్ సర్పంచ్ భగవత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పరిచిన 48 గంటల్లోనే 2 పథకాలు అమలు చేసి మిగిలినవన్నీ 100 రోజుల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ భగవత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రజలు ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం కొరకు అధికారులతో నివేదిక తయారు చేసినానని వారన్నారు. గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు రాక పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తొందరలో అన్ని సమస్యలకు దశల వారీగా పరిష్కారం అందుతాయని వార్డులో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్కాజ్ సుభాష్ మరియు తహసీల్దార్ మాలతి, స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా చాలా మంది మీరు అప్లికేషన్ పెట్టుకోలేదని అర్థమవుతుంది. మీకోసం మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి మీ సమస్యను మాకు తెలపడం మీ బాధ్యత. మీరు సమస్యను తెలపకుండా సరేలే వస్తుందో రాదో అని ఆలోచించుకుంటా ఇంట్లో కూర్చోవద్దు. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని మీ సమస్యలు ఏమున్నా సరే ఈ 6 గ్యారంటీలే కాకుండా మిగతా ఏ గ్యారంటీ ఏదైనా సరే మీ సమస్యను మా దృష్టికి తీసుకురండి. దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే సదరం సర్టిఫికెట్ లేని వాళ్ళు కూడా ఎవరు హాస్పిటల్లో చుట్టూ తిరగకూడదండి. మీ దగ్గరికే సదరం క్యాంపు పెడతాం. ప్రతి గ్రామంలో మళ్ళీ గ్రామ పంచాయతీలో సదరం క్యాంప్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైతే వికలాంగులుండి సర్టిఫికెట్ లేదో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ ఇవ్వడం మీ గ్రామంలోనే ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి మీరెవరు కూడా ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్లో నాకు హ్యాండిక్యాప్డ్ ఉంది సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పేసి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ బయట డబ్బులు ఖర్చు పెట్టుకోవడం మాత్రం చేసి తిరగొద్దని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అట్లాగే మీ 6 గ్యారంటీలే కాకుండా మిగతా సమస్యలు ఏమున్నా సరే రేషన్ కార్డు కానీ భూములకు సంబంధించింది కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా సరే మీరు మాకు తెల్ల కాగితం మీద రాసి ఇచ్చేస్తే వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఇందులో పాల్గొని ఇప్పటికే స్పందన బాగుంది. కానీ ఇంకా కూడా ఈరోజు మీకు 560 అంటే ఇంకా మాకు 700 అప్లికేషన్స్ మీ నుంచి రావాలి. కాబట్టి ఇంకా టైం ఉంది కదా అని కాకుండా ఇవ్వండి, ఇస్తే తీసుకుంటాము, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ సమస్యను మాకు వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మండల తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ మేడం గారికి, మండల్ ఇన్ఛార్జ్ డిఎల్పో సార్ గారికి, ఎంపీఓ గారికి, ఏఈలకు, నాయకులు సుభాషణ గారికి, మా పాలకవర్గం వార్డు మెంబర్స్కి, గ్రామ ప్రజలకు, మహిళలకు, యువకులకు, పక్క గ్రామాల నుంచి ప్రజాపాలనకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి సెక్రటరీలకు, ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి, అంగన్వాడీస్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ ఎలక్షన్లో చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలను మేనిఫెస్టో ఏ విధంగా పెట్టిండో దాన్ని అమలుకు 48 గంటల్లో శ్రీకారం చుట్టి ప్రజల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మాట ఇచ్చిన విధంగా ఈరోజు ప్రజలకు అమలయ్యే విధంగా చూస్తున్నారు. అయితే ఫస్ట్ 48 అవర్స్లో మహిళలకు బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ప్రమాణ స్వీకరణ రోజే ఈ 6 గ్యారెంటీలకు సంతకం పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు. అయితే ఇలా ముఖ్యమైన బాధాకరమైన విషయం ఏంటంటే గత 9 సంవత్సరాలలో ఎటువంటి రేషన్ కార్డులు కానీ ఎటువంటి కొన్ని కొత్త పెన్షన్స్ కానీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళు మా గ్రామ పంచాయతీ చుట్టూ రావడం,
దాన్ని మేము మండలంలో ఇచ్చిన కొన్ని అప్డేట్స్ కాలేకపోయినాయి. ప్రతి విలేజ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే రేషన్ కార్డు. గత 9 సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు అయినాయి, అందులో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, అందులో ఉన్న పెద్దలు కావచ్చు చనిపోయినా కానీ వాళ్ళు అట్లనే ఉండి ఉన్న ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకొని కొత్తగా కుటుంబాలు ఏర్పడ్డ వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు లేవు. ఇందాక మేడం చెప్పినట్టు రేషన్ కార్డు కావాలనుకున్నా రేషన్ కార్డులో మీ కోడలో మీ మన్మల్లో మీ మన్మరంలో మీ పిల్లలు కావాలనుకున్నా ఈ ఫామ్ కాకుండా తెల్ల పేపర్లో దయచేసి రాయించండి. ఒకవేళ మీకు మీకు రాకపోతే మేము కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్లు పెట్టినాం, 12 కౌంటర్లు పెట్టినాం. దయచేసి సమాధానం పాటించి మీ దరఖాస్తులు ఎటువంటి ఏ బాధ ఉన్నా అప్లికేషన్ పరంగానే తీసుకుంటారు, అప్లికేషన్ పరంగానే ఇవ్వండి. వచ్చి సర్పంచ్ సాబ్ మాకు పింఛన్ వస్తలేదు, మాకు రేషన్ కార్డు లేదంటే మాటలతో కాదమ్మా, కంపల్సరీ